ముముక్షు వ్యవహార ప్రకరణం 29వ కథ. సదాచార నిరూపణ. ముముక్షువైన వాడు మొట్టమొదట సాధువులతో స్నేహం చేసి వారి ఉపదేశములను, ఆయా ఉపదేశముల ఉద్దేశమును, అంతర్లీన సారమును సుతీక్ష్ణమైన బుద్ధితో గ్రహించాలి. వారు బోధించే మార్గంలో ప్రయత్నం చేయాలి. అట్టి ప్రయత్నముల వలన బుద్ధి ఇంకా ఇంకా వికసిస్తుంది. అప్పుడు క్రమంగా అతడు మహాపురుషత్వమును పొందగలడు. మహాపురుషత్వం సాధించాలనుకుంటే అట్టి మహాపురుషుల కొరకై వెతకాలి. వారిని గుర్తించి సమీపించి సేవాదులచే సంతోషపెట్టాలి. అయితే నీకు కావలసిన మహాపురుష లక్షణాలన్నీ ఒక్కనియందే లభించకపోవచ్చు. ఒకనిలో కొన్ని విశేషములు మాత్రమే ఉండవచ్చు. అంత మాత్రం చేత అతనిని త్యజించరాదు. ఎవని యందు ఎంతవరకు ఏ ఉత్తమ లక్షణం నీవు గమనిస్తావో అంతవరకు అతనిచే బోధింపబడి దానిని గ్రహించాలి. క్రమంగా నీ బుద్ధిని సునిశ్చితం చేసుకోవాలి. ఓ రాఘవ, శమము మొదలైన ఉత్తమ గుణములతో కూడిన ప్రజ్ఞయే మహాపురుష లక్షణమై ఉన్నది. నీవు కూడా శమము, శాంతమును ఆశ్రయించు. అయితే సమ్యక్ జ్ఞానము, కాంప్రహెన్షన్ దట్ ఆల్ ఆర్ ఈక్వల్, లేకపోతే శమాదులు సిద్ధించవు. బాహ్య అంతరంగ ఇంద్రియములను సరియైన మార్గంలో నియమించి సత్ప్రవర్తన, సత్సంగమును ఆశ్రయించినప్పుడే ఉత్తమ జ్ఞానం పొందటానికి ఈ జీవుడు తగినవాడగుచున్నాడు. జ్ఞాన ప్రభావం వృద్ధి చెందుచుండగా అట్టి సర్వసమత్వ దర్శనము ఉత్తమ సుఖమును ప్రసాదిస్తోంది. జీవుడిని సంసార బంధము నుండి విముక్తినిగా తీర్చిదిద్దుతోంది. ఆహారం వలన భూతజాలం, ఆ భూతజాలం చేయు పరిశ్రమ వలన ఆహారం వృద్ధి చెందుతూ ఉంటాయి. అదేవిధంగా జ్ఞానము వలన శమదమాదులు, శమదమాదుల వలన జ్ఞానం వృద్ధి చెందుతూ ఉంటాయి. పద్మము, సరస్సులు పరస్పరం శోభింపచేసుకున్నట్లుగా జ్ఞాన శమదమాదులు ఒకటి మరొక దానిని శోభింపచేసుకుంటాయి. శమదమాదులే సదాచారము యొక్క స్వరూపము. జ్ఞానము ఉన్న చోట సదాచారం కూడా ఉంటుంది. అందుకే శమ ప్రజ్ఞాదులలో నిపుణులైన మహాపురుషుల చరిత్రలు చదివి అందలి ఆదర్శం గ్రహించాలి. అట్లు ఆదర్శం గ్రహించకపోతే వారి చరిత్రలు చదివి ప్రయోజనమేమున్నది? శమ దమములు సదాచారము వల్లనే జీవితం పవిత్రమవుతోంది. వత్స రామచంద్ర, జ్ఞాన సముపార్జన, సదాచారము, ఈ రెండిటిని ఒక్కసారే సమానంగా ఆచరించాలి. మేము జ్ఞానము సంపాదించుచున్నాము కదా, ఇక సదాచారంతో మాకు పనేమున్నది అను మాట ఉచితం కాదు. సదాచారుల మగు మాకు జ్ఞాన విచారణతో పని లేదు అనే మాట కూడా సరికాదు. ఈ రెండిటిలో ఒకదానిని నీవు తిరస్కరిస్తే రెండవది నిన్ను తిరస్కరిస్తుంది. పొలంలో పాటలు పాడుతూ చప్పట్లు చరుస్తూ పక్షులను పారద్రోలే వనితను చూడు. ఆమె పాటలు పాడటం, పక్షులను తరమటం ఒకేసారి చేస్తుంది. అలాగే ముముక్షువు కూడా జ్ఞాన సదాచారముల రెండింటినీ ఒకేసారి అనుసరించాలి. ఈ లౌకిక వ్యవహారముల పట్ల కొంత నిస్సంగత్వము అలవరుచుకోవాలి. శుద్ధ చైతన్య స్వరూపుడనైన నేను దేనికి కర్తను కాను కనుక భోక్తను కూడా కాను అని అంతరంగమునందు ఉద్వేగరహితమైన అకర్తృత్వ భావనను అలవర్చుకున్నవాడు మా ఈ బోధను సులభంగా గ్రహిస్తున్నాడు. భ్రమ, ప్రమాదము, బద్ధకము మొదలైన విఘ్నములను వినాశనమనర్చి ప్రయత్న పరాక్రమములతో పరమపదమును అధిరోహించాలి. అదియే ఈ జన్మల కర్మల ఉత్తమ ప్రయోజనమై ఉన్నదని జనులు గ్రహించెదరుగాక. ఓ సభికులారా, సదాచారము అత్యంత ప్రాముఖ్యమైనది అని మాత్రము కొంచెం కూడా మరువవద్దు. ఇక మనం జ్ఞాన విషయ చర్చలోకి ప్రవేశించబోతున్నాం. ఈ చెప్పబడబోవు మోక్షశాస్త్రం అందరి మనస్సులకు శాంతిని ప్రసాదించుగాక. మానవ జీవితములకు, ఆయుష్యులకు అర్ధ పరమార్థములు ప్రసాదించుగాక. ఆప్తులగు జ్ఞానులచే ఇది అనేకులకు బోధింపబడుగాక. శ్రద్ధాశక్తులు గల అనేక ముముక్షువుల హృదయాలను అలరించునుగాక.
అనేకులు ముందు ముందు దీనిపై వ్యాఖ్యలు వ్రాయపూనెదరుగాక. మురికి నీటిలో చిల్లగింజలు వేసినప్పుడు అందలి నిర్మలమైన నీరు పైకి లేచి ఆ నీటిలోని దోషమంతా క్రిందికి జారిపోతుంది. ఈ మన విచారణ వినుచున్న వారి చిత్తములను శుద్ధిపరచి వారికి పరమపదాన్ని ప్రసాదించుగాక. నాయనలారా, మీ మీ సాధనలు మాత్రం విడిచిపెట్టకండి. ఎందుకో తెలుసా? సాధన వలన మనస్సులు పొందుచుండగా ఈ విచారణ అంతఃకరణమునందు ప్రవేశించినప్పుడు తత్వజ్ఞానం జనిస్తుంది. సాధనలను వివేకసహితమైన జ్ఞానార్తిని కలిగి ఉండండి. ఉత్సాహవంతులై సర్వదా ఉత్తమ ప్రయత్నములు నిర్వర్తించండి. జడమైన అభిప్రాయములందు, సంగమములందు, రాగద్వేషములందు ఇరుక్కుని ఉన్న మీ మనస్సులను ఉద్ధరించి ఆత్మజ్ఞానము అను మంచినీటి సరస్సు వద్దకు చేర్చండి. బద్ధకము, అశ్రద్ధ ఆశ్రయించారా, మిమ్ములను ఆ హరిహరాదులు కూడా కాపాడలేరు. ఇక నేను చేయగలిగేదేముంటుంది? శ్రద్ధాశక్తులతో ఈ శాస్త్రమును వినండి. అప్పుడు మీరు కోరకపోయినా మీ బుద్ధి పరమపదమున ప్రవేశిస్తుంది. అజ్ఞానం నశించగా ఇక అట్టి పరమపదము మీ అంతఃకరణమును మరెప్పటికీ వీడజాలదు. ముముక్షు వ్యవహార ప్రకరణం సమాప్తం. బ్రహ్మార్పణమస్తు. లోక కళ్యాణమస్తు. ఓం తత్సత్.